కొంత దూరం ఒక 70 కిలోమీటర్లు ఉపయోగపడుతుంటే ఎటుబడి తెలంగాణకు ఉపయోగపడాలి. ఇప్పుడు వినపడుతుందా సార్? వినపడుతుంది, చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పండి, మళ్ళీ అంకమరావు గారు వాయిస్ తీసుకోవాలండి. చెప్పండి. నేను ఏమంటున్నా, వాళ్ళు కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం మేడిగడ్డ లేకపోతే సుందిల్లా ఇవన్నీ పోయినాయి అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం, కాళేశ్వరమే పతనమైందని చెప్పేసి ఒక ప్రచారం. నిన్న ముఖ్యమంత్రి గారు గండిపేట దగ్గర శంకుస్థాపన చేసి కొండపోచమ్మ దగ్గర నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి తెస్తాను. 2023 మార్చిలో ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు అప్పుడు కేబినెట్ సమావేశంలో 1100 కోట్ల రూపాయలతోటి నేరుగా మనకి మల్లన్న సాగర్ నుంచి ఈ కొండపోచమ్మ సాగర్ నుంచి చక్కగా గండిపేటలకు నీళ్ళు తీసుకొస్తే అక్కడి నుంచి మనము ఇక్కడ హైదరాబాద్ నగరానికి సరిపోయినటువంటి తాగునీరు కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణ 1100 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ తోటి ఆ రోజు పెట్టినటువంటి సందర్భం. దాన్ని ఈ రోజు 7,000 కోట్లకు పెంచినారండి. ఆ 7,000 అంటే 11 రేట్లు పెంచినారు. పెంచి కొండపోచమ్మ కాంచి తీసుకొస్తాం నీళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అరే దగ్గర సముద్ర మట్టానికి అతి ఎక్కువ ఉన్నటువంటిది మనకి ఈ కొండపోచమ్మది. దాన్ని వదిలిపెట్టి తక్కువ ఎత్తుతో దగ్గర ఉన్నటువంటి మల్లన్న సాగర్ తోటి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది, అంటే ఒకవేళ ఫెయిల్ అయితే మీరు కాళేశ్వరం మీరు చెప్పినట్టు కూలేశ్వరం అయిపోయింది, దాని పైసలన్నీ వేస్ట్ చేయని ఇప్పుడు సార్ కూడా పెద్దలు అన్ని తెలిసిన వారు కూడా వారు అంటున్నారు. కాబట్టి నీకేమంటున్నా అక్కడి నుంచి గంధమల్లలో పోయి వీళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టాడు ముఖ్యమంత్రి. అంటే గంధమల్ల రిజర్వాయర్ నీళ్ళు రావాలన్నా కాళేశ్వరం నీళ్ళే, నీకు గండిపేటలకు రావాలన్నా కూడా కాళేశ్వరం నీళ్ళే. ఈ రెండు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఈ రోజు స్వయంగా చెప్తా ఉన్నాడు మూసిని సాఫ్ చేస్తా అని. మూసిని సాఫ్ చేయడానికి ఆ నీళ్ళే కదా తీసుకొచ్చేది. ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోయో అని అంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నేను ఏమంటున్నా, దఫదఫాలుగా ఇలాంటి మాటలు చెప్తూ ఇలాంటి ప్రజల్ని, ఇప్పుడు మనకి 141 TMC తీసుకురావడం కొరకు మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాం. ఆ రోజు చెప్పారు అంబేద్కర్ ప్రాణహిత సేవల కోసం, వాళ్ళ అసలు నీళ్లు నిల్వల కోసం వాళ్ళు ఏ మాత్రం కూడా స్టోరేజ్ ఎంత అనేది కూడా వాళ్ళు సరైనటువంటి లెక్కలు లేవు, పత్రాలు లేవు. కానీ మనము ఈ రోజు 141 TMCలు ద్వారా తెలంగాణని సస్యశ్యామలం చేయాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కడితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో వాళ్ళే కాకుండా అనేక WHO వాళ్ళు కూడా వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్, ఇది లిఫ్ట్ ఇరిగేషన్, ఇది మానవ అతీతమైనటువంటి దాని ద్వారా పంటలు వచ్చినాయి, బ్రహ్మాండంగా రైతాంగం జీవితాలు మారిపోయినాయి. ఇవన్నీ మన కండ్ల ముందు జరిగినాయండి. దాన్ని కేవలం రాజకీయాల కోసం కాళేశ్వరాన్ని చంపుతా, నువ్వు మేడిగడ్డ నాగం చేస్తా, మేడిగడ్డను రిపేర్ చేయను, తర్వాత నేను చంద్రబాబు నాయుడు సహకరిస్తా, ఫోర్త్ సిటీ పెడతా, ఫోర్త్ సిటీ నుంచి అమరావతి నుంచి బందర్కి రోడ్లేస్తా అంటే నీవు గురుదక్షిణ కొరకు అమరావతికి పెన్షన్ ఈ కొరకు అక్కడి నుంచి రోడ్లు వేస్తాడు ఫోర్త్ సిటీ నుంచి. ఇక్కడ నుంచి గోదావరి నీళ్ళు బనకచెర్ల ద్వారా ఆంధ్రకు తరలిస్తా అంటాడు. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు నా గురువు అంటాడు, ఇంకొక పక్కన విద్య నేర్చుకుంది నరేంద్ర మోడీ కాడ అంటాడు, ఉద్యోగం చేసేదేమో రాహుల్ గాంధీ కాడ అంటాడు. అసలు ఏం చేయడానికి ఆగం చేయడానికి ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు అవన్నీ వదిలే మనకి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది. లింగ యాదవ్ గారు ఏమైనా చెప్తారు దానికి? అంకమరావు గారు తీసుకోవాలి ఇంకా నేను వాయిస్. మిత్రుడు మాట్లాడుతూ కనీసం ఇవాళ కాళేశ్వరం అనేది మనం చెప్పడం కాదండి, NDSA రిపోర్ట్ ఇచ్చింది, దానికి ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, మెయింటెనెన్స్ లేదని కాగు రిపోర్ట్ ఇచ్చింది. మరి కాగు NDSA ఎవరు ఆధీనంలో ఉంటాయండి? కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా, మరి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిందే కదా. కనీసం ఎక్స్పర్ట్ కమిటీని కూడా వాళ్ళు కన్సల్ట్ చేయలేదని ఇవాళ ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చేది హైదరాబాద్ కి ఎల్లంపల్లి నుంచండి. మిత్రుడు తెలుసుకోవాలి. ఇంకోటి మాట్లాడితే ఇవాళ చంద్రబాబు ఇవాళ అసలు బనకచెర్ల దానికి పునాది పడింది ఎప్పుడండి? 2016లో. 2016లో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? అది తెలుసా లేదా? చరిత్ర తెలుసుకోండి. అరే చరిత్ర తెలియకుంటే ఏది పడుతుంది మాట్లాడతావు. మరి కాంగ్రెస్ దగ్గర ఉండదు. మాట్లాడితే కేసీఆర్ కాంగ్రెస్ అన్ని పర్మిషన్లు తెచ్చుకొని ముందుకు పోతా ఉంటే నువ్వు తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే, తెలంగాణ నీళ్లు నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేనికి అంటున్నావు? అంటే చంద్రబాబు నాయుడు బాగు చేయడానికి, ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలు మోసం చేసినారు కదా, దక్షిణ తెలంగాణ ఎడారిగా చేసిరు కదా.
మీరు దీనికి చేశారు కారణం కాబట్టి కేసీఆర్ ఇలా కదా? రాష్ట్రం విడిపోయింది. ఎందుకు అన్నాడు? కాంగ్రెస్ కేంద్ర పార్టీ జలశక్తి మంత్రి దగ్గర చేసింది. అయ్యారు కదా. 50 సంవత్సరాలు ఇవన్నీ కూడా తెలంగాణ కాంగ్రెస్ వక్తలు- కేసీఆర్ వక్తలు మాట్లాడారు. రైట్, 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 yes. ఎస్ ఒక్క నిమిషం వస్తాను అంకమరావు గారు. కాదు కాదు రాజకీయం విమర్శలు చేసుకోవడం కాదు, అసలు ఏ ప్రాజెక్ట్ వల్ల ఎవరికి లాభం అనేది కూడా మనం మాట్లాడుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. ఎస్ అంకమరావు గారు, అసలు ఎలా చూడాలి ఇప్పుడు ఈ ప్రాజెక్టుల వల్ల అంతర్రాష్ట్ర సమస్యలే కాదు రాష్ట్రాల్లో మళ్ళీ రాజకీయ వివాదాలుగా రాజకీయ రచ్చలుగా మారిపోతున్నాయి. అసలు ఏంటి ఎలా చూడాలి? ఈ పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఎందుకు నీటి పంపకాలు ఇంకా జరగడం లేదు, ఇంత జాప్యం జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేకపోతుంది, వివాదాలు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టలేకపోతుంది? ఇక్కడ ఒక విషయం గమనించాలి.